సంక్షేమం పేరుతో పాత పథకాలను నిలిపివేసిన జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసిన ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీలను ఎంతో బాగా ఆదరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో 6 వినూత్న పథకాలను తీసుకువస్తామని చెబుతుంది. ఈ సూపర్ 6 కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ కూడా రూపొందించి అమలు చేస్తున్నారు. తెలుగుదేశం చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుండటంతో పార్టీలో కొత్త ఉత్సాహం తొంగి చూస్తుంది. ఇంతకాలం జగన్ రెడ్డి అమలు చేస్తానని చెప్పిన నవరత్నాలపై ఎంతో ఆశగా ఎదురుచూసిన ఏపీ ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఈ పథకాలు అందుతున్నాయి. వేరే పార్టీలకు చెందిన వారు అర్హులైనా కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా దక్కడం లేదు. అరకొరగా అందుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు విసిగిపోయారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లదే రాజ్యం కావడంతో వాలంటీర్లతో మంచిగా ఉండే వారికే పథకాలు అందుతున్నాయి. అందే పథకాలలో కూడా కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పథకాలలో అయితే ప్రభుత్వమే కోతలు పెడుతుంది. దాంతో ఇస్తామని హామీ ఇచ్చినవి అమలు జరగడం లేదు. ఈ దశలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు సూపర్ 6 ను ఇంటింటికి చేర్చేందుకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. సూపర్ 6 హామీలు గ్యారంటీ కార్డులతో కూడిన కిట్ ను ప్రతి ఇంటికి పంపుతున్నారు. ఎన్నికల్లోపు అందరికీ ఆ హామీల కిట్ చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శంఖారావం సభలతో ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ఈ అంశాలలో ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సూపర్ 6 హామీలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై దిశానిర్దేశం చేస్తున్నారు. సోమవారం సూపర్ 6 హామీలపై సోషల్ మీడియాలో హోరెత్తింది. విస్తృతంగా ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో ట్రెండింగ్ గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎలా చేస్తున్నారో క్షేత్ర స్థాయిలోనూ అంతే ఆ పథకాలపై విస్తృత ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా మహిళలను ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్ల ఉచితం హామీలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో ఏపీలో మహిళలను ఆకర్షిస్తోంది. అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మళ్లీ కట్టెల పొయ్యిల వైపు మొగ్గుతున్నారు. వారి బాధ తీర్చేలా టీడీపీ గ్యారంటీ ఉంది. సామాన్యుల కష్టాలు తీర్చేలా పథకాలు ఉండటంతో ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో పథకాలన్నీ డొల్లగా మారిపోయాయి. బటన్లు నొక్కుతున్నా డబ్బులు పడటం లేదు. 2 ఏళ్లుగా ఎన్ని బటన్లు నొక్కారో కానీ ప్రతి పథకంలోనూ లబ్ధిదారులు పెండింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది అమ్మఒడి ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇలాంటివన్నీ టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. టీడీపీ సూపర్ 6 హామీలకు గ్యారంటీ కార్డులను కూడా పంపిణీ చేస్తోంది.